కాకినాడ పోర్ట్ లో సీజ్ ద షిప్ అనేది ఏ లెవెల్లో ట్రెండ్ అయింది ఏంటి, యాంకరేజ్ పోర్ట్ లో జరిగింది ఏంటి, స్టెల్లా పనామా టూ షిప్ ని పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం వచ్చి ఆఖరి నిమిషంలో దాన్ని క్యాచ్ చేసి కలెక్టర్ హెల్ప్ తో కంప్లీట్ క్రెడిట్ కలెక్టర్కి ఇవ్వాలి. సో ఆ కైండ్ ఆఫ్ చేజ్ చేసి మరి 440 640 మెట్రిక్ టన్నుల ఆ బియ్యాన్ని సీజ్ చేసి దాంతో పాటు షిప్ ని కూడా పవన్ కళ్యాణ్ సీజ్ చేయమనుకోవడం ఇదంతా జరిగిన సంగతి మనకి తెలిసిందే. అయితే ఈ షిప్ ని సీజ్ చేసేటువంటిది టెక్నికల్ గా చూస్తే అంటే కలెక్టర్ కి మామూలుగానే ఆ అధికారం లేదు. బట్ కస్టమ్స్ అధికారులకు మాత్రమే అధికారం ఉంటుంది. అంటే ఈ పోర్ట్ రిలేటెడ్ నేవీ రిలేటెడ్ కస్టమ్ అధికారులు ఉంటారు, వాళ్ళకి మాత్రమే ఈ అధికారం ఉంటుంది. సో దీన్ని ప్రాక్టికల్ గా చేయగలుగుతామా అంటే అడ్మిరాలిటీ కోడ్స్ అని సెపరేట్ గా ఉంటాయి. మన దేశంలో అడ్మిరాలిటీ లా అని ఉంది. ఆ అడ్మిరాలిటీ లా దేనికి సంబంధించిందంటే వేరే దేశం నుంచి వచ్చినటువంటి షిప్పులు నేవీ లాస్ లోకి వస్తాయి. ఆ షిప్పుల్ని మనం పంపించకుండా వెనక్కి ఉండాలి అంటే దానికి అడ్మిరాలిటీ కోర్టులో కేసు వేయాల్సి ఉంటుంది. ఎవరు వేయాలి? కస్టమ్స్ అధికారులు మాత్రమే, నేవీ కస్టమ్ అధికారులు మాత్రమే వేయాలి. ఎలాంటి సందర్భంలో వేయాలి? కేవలం స్మగ్లింగ్ సంబంధించి ఏమన్నా దొరికితే మాత్రం వేయొచ్చు. స్మగ్లింగ్ అంటే తీసుకురాకూడనటువంటి అంటే కస్టమ్ పే చేయకుండా వచ్చినా వెళ్ళినా ఏదైనా సరే అది కస్టమ్ కింద స్మగ్లింగ్ కింద లెక్క. ఇప్పుడు ఒక సెల్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, అవి ఇండియా నుంచి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ అవ్వాలంటే ఇండియాకి కొంత కస్టమ్ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి కస్టమ్ పేమెంట్ ఉంటుంది, ట్యాక్స్ లాంటిది. అది పే చేసి తీసుకెళ్ళాలి. ఒక 1000 ఫోన్లు లేకపోతే 10,000 ఫోన్లు అయితే 2-3 ఫోన్లు అయినా. అలాగే అక్కడి నుంచి ఏదన్నా కొన్ని దుప్పట్లు వస్తున్నాయి, కంప్యూటర్లు వస్తున్నాయి అనుకోండి, దానికైనా పే చేసి కస్టమ్ ప్రొసీజర్ ఉంటుంది. కస్టమ్ ప్రొసీజర్ ని ఫాలో అయ్యి దానికి ట్యాక్స్ కట్టకుండా వెళ్ళేది వచ్చేది ఏదైనా సరే దాన్ని మనం కస్టమ్స్ కింద మనం స్మగ్లింగ్ కింద దాన్ని కన్సిడర్ చేస్తాం. సో ఈ స్మగ్లింగ్ జరిగేటువంటి లిస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ లో బియ్యం లేదు, రేషన్ బియ్యం లేదు. బియ్యం ఉంది బట్ రేషన్ బియ్యం లేదు. అంటే రేషన్ బియ్యానికి సంబంధించి ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అడ్మిరాలిటీ కోర్టులో ఏ రోజు కూడా రేషన్ బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు విదేశాలకి అనేటువంటి కేసు ఇప్పటి వరకు పడల. ఎందుకంటే దాని అసలు ప్రొడక్ట్ గానే వాళ్ళు కన్సిడర్ చేయట్లా. కాబట్టి దీన్ని కోర్టులో ఎట్లా అడ్మిరాలిటీ కోర్ట్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ వరకు చూస్తే హైకోర్టు పరిధిలోనే అడ్మిరాలిటీ కోర్టు ఉంటుంది. ఇంకో బెంచ్ ఇస్తారు. హైకోర్టుకు ఉన్నటువంటి మెయిన్ జస్టిస్ ఉంటారు కదా, ఆయన వద్ద అడ్మిరాలిటీ కోర్టు కేసు వచ్చింది మాకు బెంచ్ ఇవ్వండి అంటే ఒక బెంచ్ ఇస్తారు. సపరేట్ గా అక్కడ అడ్మిరాలిటీ కోర్టు కింద కన్సిడర్ చేస్తారు, అక్కడ కేసు వేయొచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ అడ్మిరాలిటీ కోర్ట్స్ ఇండియా వైడ్ అడ్మిరాలిటీ కోర్టులో ఏ రోజు కూడా స్మగ్లింగ్ రేషన్ బియ్యం అవుతుందని కేసు అనేది పడలా. సో దాని మీద అధికారులు మల్లగులాలు పడుతున్నారు. ఎట్లాగా మరి ఏంటి ఏం చేయాలి అనేసి. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికిప్పుడు అంటే కోర్టులో కేసు వేసి అది స్మగ్లింగ్ జరుగుతోందని ప్రూవ్ చేసి దాన్ని అట్లీస్ట్ ఒక ప్రైమా ఫేసి చూపించి దాన్ని ఆపడం అనే దానికంటే ముందే వీళ్ళకి న్యూ అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేది ఒకటి ఉంటుంది. ఏ పోర్టుకి అయితే ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ కి ఒక గూడ్స్ కార్గో విమానం వచ్చింది అనుకోండి, ఆ కార్గో విమానం అక్కడ డిఫరెంట్, ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఉంటే డిఫరెంట్ విభాగాలు ఉంటాయి. ఒకటి కస్టమ్స్ విభాగం సెంట్రల్ గవర్నమెంట్, రెండోది సెక్యూరిటీ విభాగం మళ్ళీ హోమ్ మినిస్ట్రీ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీది, మూడోది లోకల్ గా ఉండేటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీ. సో ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ కార్గోకి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తుంది. దాన్ని ఏమంటారంటే దాని పేరు ఉంది, దాన్ని న్యో డ్యూ సర్టిఫికేట్ అంటారు. నో డ్యూ సర్టిఫికేట్ అంటారు. డబ్బులు ఏమి ఇష్యూస్ లేవు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏమీ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళతో అని ఓ సర్టిఫికేట్ ఇస్తారు. అది ఎయిర్పోర్ట్ వాళ్ళు ఆ, ఎవరైతే కార్గో ఓనర్ ఉన్నాడో విమానం ఓనర్ రిలేటెడ్ స్టాఫ్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు పట్టుకెళ్ళి కస్టమర్స్ చూపించి విమానం మళ్ళీ వెనక్కి వెళ్తుందో లేకపోతే వస్తుందో జరుగుతుంది. అట్లాగే మనకి మామూలు సీ పోర్ట్ లో కూడా న్యూ డ్యూ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? ఈ యాంకరేజ్ పోర్ట్ యొక్క అఫీషియల్స్, ఆంధ్రప్రదేశ్ లో లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న అఫీషియల్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చేలాగా ముందు వీళ్ళకి ఇస్తారు. పనామా షిప్ ఓనర్ రిలేటెడ్ స్టాఫ్ కి ఇస్తారు. దాన్ని తీసుకెళ్ళి వాళ్ళు కస్టమ్స్ చూపించి ఓకే పర్మిషన్ గ్రాంటెడ్ వెళ్ళిపోండి అంటారు లేదా రండి అంటారు. సో ఇది జరుగుతుంది. ఈ న్యూడో సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే ఈలోపు అసలు లీగల్ గా ఏం చేయగలుగుతాం, మరి సీఎం డిప్యూటీ సీఎం చెప్పింది ఏం చేయాలనే దాన్ని చెక్ చేయడం కోసం. ఇదంతా కూడా కాకుండా రీసెంట్ గా వచ్చినటువంటి సైక్లోన్ ఏదైతే ఈ ఫెంగల్ సైక్లోన్ ఉందో దాని వల్ల కూడా సైక్లోన్స్ దీనివల్ల ఆగిపోయినాయి. ఈ ఏరియా కూడా చాలా ఎఫెక్ట్ ఉంది. కాకినాడ తీరం అంటే మరి దగ్గరగా చెన్నై పోర్టుకి ఆల్మోస్ట్. సో దీనివల్ల మొత్తం ఈ అతలాకుతలంగా ఉన్న సముద్రం దీనివల్ల మొత్తం కూడా ఆపేశారు. దానివల్ల లోడింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ మొత్తం మీద దాని కెపాసిటీ 52,000 మెట్రిక్ టన్నులు. ఓకేనా? ఒక్కొక్క టన్ను 1000. సో అట్లా 58,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న షిప్ ఇది బియ్యం లోడ్ చేయాలంటే. దాంట్లో 38,000 మెట్రిక్ టన్నులు లోడింగ్ జరగాల్సి ఉంది. అందులో లోడింగ్ కోసం పెట్టిన వాటిల్లో 640 టన్నులు రేషన్ బియ్యం కనుగొన్నారు.
సో ఇది బేసిక్ లోడింగ్ కెపాసిటీ. సో లోడింగ్ అనేది జరుగుతూ ఉండగా ఇది వచ్చింది కాబట్టి ఈ ఫెంగల్ వచ్చింది కాబట్టి ఇప్పట్లో జరగదు. ఆపేస్తారు, ఒక 1 వీక్ ఆపేస్తారు. ఈ 1 వీక్ తర్వాత కూడా ఈ బియ్యానికి సంబంధించి లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యాక కూడా 38,000 మెట్రిక్ టన్నులు లోడ్ చేయాలన్నా కూడా మీకు దాదాపు 1 వీక్ పడుతుంది. సో ఆన్ ఏ హోల్ ఇది 15-30 రోజుల పాటు ఇది వెహికల్, ఈ షిప్ ఎట్లాగైనా అక్కడే ఉంటది. దీని తర్వాత ఇంకొక వారం రోజులు ఈ నో డ్యూ సర్టిఫికేట్ వల్ల ఆపే అవకాశం ఉంది. మొత్తం మీద 45 రోజులు ఆపి ఈలోపు అమరావతిలో ఉన్నటువంటి హైకోర్టుకెళ్ళి అక్కడ ఈ జ్యూరిస్డిక్షన్ లో అడ్మిరాల్టీ కోర్టులో దీన్ని ఆపగలుగుతామా, రేషన్ బియ్యం అనేది యాడ్ చేయగలుగుతామా స్మగ్లింగ్ చేస్తుంటే అనేది, అట్లా సీజ్ చేసేటువంటి అవకాశం ఉందా అనేది అధికారులు అయితే చూస్తున్నారు. సో దాని మీద అధికారులు డిస్కషన్స్ ఎట్లా చేయాలి ఏంటనేది నడుస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.